ఎవర్రా? ఇంకెవర్రా మన ఓనర్ గాడు. అబ్బా! వాడికి డబ్బులెట్లా సెట్ చేయాలో అర్థమైతలేదురా. అయినా నీ జీతం పైసలేం చేసినవురా? 50,000. మనం ఎన్ని ఖర్చులు పెట్టుకున్నా సరే లాస్ట్కి నెల చివర్లో ఒక 20,000 మిగులుతాయి కదా. అంటే మన నిషిత బ్యాగ్ కొనిస్తామని అడిగిందిరా. సరే అని కార్డు ఇచ్చా. తర్వాత చూస్తే అకౌంట్లో 3,000 ఉన్నాయి. అసలు ఆ బ్యాగ్ కాస్ట్ ఎంతరా? జస్ట్ 25. 25,000. 25,000 అని తెలిసినా సరే కొన్నదంటే ఎంత గ్రేట్రా నీ గర్ల్ ఫ్రెండ్. నిన్ను చూస్తుంటే బాధ తన్నుకుంటూ వచ్చేస్తుందిరా. అజయ్, గోపి, నీకు రెంట్ మనీ గూగుల్ పే చేశాను. అవునా? ఎంత? నువ్వు అడగవని తెలుసు, అయినా నీకు చేశాను. అదే ఎంత? 7K చేసా. మన హౌస్ రెంట్ 20K కదా. ఎలాగో మనం ముగ్గురం ఉంటున్నాం, సో డివైడెడ్ బై 3. ఇంకా చెప్పాలంటే నేనే ఎక్కువ పే చేశా. అజయ్ గడ్ గర్ల్ ఫ్రెండ్, అజయ్ గడ్ గర్ల్ ఫ్రెండ్, అజయ్ గర్ల్ ఫ్రెండ్. వద్దు వద్దు వద్దు, బూతులు మింగే 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 బూతులు మింగే. ఓకే అజయ్, నాకు లేట్ అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తా. బాయ్. బాయ్. ఏదో చేయాలరా గోపి. ఇంకా 13,000 రా గోపి. నువ్వే ఏదో చేయాలరా. అరే, మొన్న మనకు ఒకటి ప్రమోషన్ ఒకటి చేశాడు కదా, ఆడికి చేద్దామా? హలో, ఎవరు? నేను గోపి కుక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. అదే మీరు మొన్న ఒక ప్రమోషన్ గురించి మాట్లాడారు కదా, కాల్ చేశారు మీరు. చెప్పండి. అది మనం ఎంతకు మాట్లాడుకున్నామండి డీలు? లాస్ట్ టైం 15కి మాట్లాడుకున్నామండి. అంటే 15 మరీ తక్కువైపోద్ది సార్. నేను ఇప్పటివరకు ఎప్పుడు 15 చేయలేదు. నేను మినిమం 25 కన్నా తక్కువ ఎప్పుడు చేయలేదు. మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి మనం ఒక 22 అట్లా 22 వరకు చేసేద్దాం, ఏమంటారు? లేదండి, 18 చేసేద్దాం. 18 కూడా చాలా తక్కువ అయిపోద్ది సార్. సరే, మీ మాట కాదు నా మాట కాదు, 20 ఫిక్స్ చేసేద్దాం, ఓకేనా? ఓకే సార్, డన్. 20 ఓకేనా మీకు? ఓకే సార్. అంటే మీరు మిగతా విషయాలన్నీ వాట్సాప్లో నాకు ఫార్వర్డ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్లాన్ చేసి మీకు చెప్తాను. ఓకే? ఓకే అండి. యా సార్, యా, థ్యాంక్ యూ. ఈ ఓనర్ గాడు ఊకే ఫోన్ చేసి దొబ్బుతున్నాడు కదా, వీడికిస్తా ఆగు స్ట్రోక్. గోపి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. హలో మిస్టర్ రాంబాబు గారు. రెంట్ ఎప్పుడు ఇస్తున్నావు? ఆగండి ఆగండి ఆగండి, 2 పైసలే కదా, ఒక అర్ధ గంటలో నేనే మీకు ఫోన్పే చేస్తాను. అదేంటి కొత్తగా? ప్రతి మంత్ అజయ్ కదా పంపించేది. రోజులు మారాయి సార్, ఇప్పుడు మేము సంపాదిస్తున్నాము, మేము చేస్తాం. అన్నట్టు మీరు లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నన్ను నానా మాటలన్నారు. ఈడేం పని చేయడు, ఖాళీ ఇంట్లో కూర్చుంటాడు, వంట వీడియోలు చేసుకుంటారు అని కించపరిచేలా మాట్లాడారు. సార్, నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. అందరు మనుషుల్ని ఒకేలా ట్రీట్ చేయడం నేర్చుకోండి. ఈ రోజుల్లో ఎవ్వరు ఎప్పుడు ఎలా ఎక్కడ మారుతారో కూడా ఎవ్వరూ గుర్తించలేరు. మీరు ఒక మనిషితో మాట్లాడకపోయినా పర్లేదు, కానీ మనిషికి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. ఇక మీదటనైనా మీరు అందరినీ ఒకేలా ట్రీట్ చేసి గౌరవిస్తారని ఆశిస్తున్నాను, ఓకేనా? 2 పైసలే కదా, ఒక అర్ధ గంటలో నేను మీకు ఇట్లా ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పంపిస్తాను. మీరు ఊకే ఫోన్ చేసి దమ్దం చేయకండి, ఓకేనా? ఉంటానండి రాంబాబు గారు, బాయ్.